హాయ్ అండి, ఈరోజు అయితే మా డివోషనల్ వ్లాగ్స్లో చాలా అంటే చాలా పవర్ఫుల్ అండ్ ఫేమస్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇది వచ్చేసి తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. ఇక మేము వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంటాము. ఇక్కడి నుంచి తూర్పుగోదావరి జిల్లాకి వెళ్ళాలంటే మధ్యలో గోదావరి ఓన్లీ అడ్డుగా ఉంటుంది అంతే మాకు. ఇక ఈ బ్రిడ్జ్ని వచ్చేసి చించినాడు బ్రిడ్జ్ అంటారు. మనం ఒకవేళ కార్ల మీద, బైక్స్ మీద, ఆటోల మీద అలా వెళ్ళాలి అనుకుంటే కనుక ఈ బ్రిడ్జ్ పైనుంచి వెళ్ళాలి. లేదు సరదాగా మేము గోదావరిని చూసుకుంటూ గోదావరిలో వెళ్తాము అనుకున్న వాళ్ళు ఒక అరగంటకి ఒకసారి అలాగా లాంచ్లు అనేవి తిరుగుతూ ఉంటాయి. మీరు ఒకవేళ బైక్స్ వేసుకెళ్తే కనుక లాంచ్ లో తీసుకెళ్ళడానికి కూడా ఉంటుంది, అలా కూడా వెళ్ళొచ్చు. ఇలా ఏంటంటే మీకు టైం అనేది కూడా చాలా సేవ్ అవుతుంది. ఇటుపక్క ఈస్ట్ గోదావరి నుంచి మనం వెస్ట్ గోదావరికి చూసినా, వెస్ట్ గోదావరి నుంచి ఈస్ట్ గోదావరికి చూసినా కూడా చాలా తక్కువ దూరం ఉంటుంది గోదావరి అనేది. ఒక 10-15 నిమిషాల్లో మనం పంట అనేది దాటేస్తాము. ఇప్పుడు మేము వెళ్ళే బ్రిడ్జ్ అయితే కనుక అసలు చాలా ఫేమస్ అనమాట. చించినాడు బ్రిడ్జ్ అంటే ఈస్ట్ వెస్ట్ లో ఫేమస్. ఎందుకంటే గోదావరికి మధ్యలో ఈస్ట్ కి వెస్ట్ కి ఒక ఆనకట్ట అనుకోండి. చిన్నప్పుడైతే మేము ఎప్పుడు కూడా లాంచులకే వెళ్ళిపోయే వాళ్ళము. ఎందుకంటే ఇప్పట్లాగా అప్పుడు కార్లు, ఈ బైక్స్ ఇవంతా ఫెసిలిటీస్ ఏమీ లేవు కదా. టైంకి లాంచులు ఉండేవి. ఇంకా ఆ టైంకి వెళ్ళడం, మళ్ళీ అక్కడి నుంచి బస్సుల ద్వారా మేము వెళ్లాల్సిన ప్లేస్కి వెళ్ళేవాళ్ళం. ఇవంతా కూడా చూడండి బీడు భూములు అనమాట. ఇక్కడ ఏమీ పండవు, ఎందుకంటే ఇదంతా కూడా ఉప్పు నీరు ఉండే ప్రదేశము. దాని వల్ల అన్ని కూడా ఎండిపోయి ఉన్నాయి. ఫైనల్ గా అయితే మేము ఎక్కడికి వచ్చామో చెప్పేస్తున్నాము. చాలా పవర్ఫుల్ దేవుడు వెలసిన అంతర్వేది అనే ఊరికి వచ్చి, ఈ అంతర్వేదికి వచ్చేసి మరొక పేరు కూడా ఉందండి. ఈ ఊరిని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. కాశీ వెళ్ళలేని వాళ్ళు ఒక్కసారి అంతర్వేది వచ్చి వెళ్తే కాశీ వెళ్ళిన ఫలితం వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇక్కడ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఎక్కడ ఏ దేవుడి గుళ్ళు చూసుకున్నా మనకి తూర్పుగా పడమర ముఖంగా ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం పశ్చిమ ముఖంగా అంతర్వేది నరసింహస్వామి దర్శనమిస్తారు. ఈ స్వామి వచ్చేసి సతీ సమేతంగా స్వయంభూగా వెలిసారనమాట. అంటే కొన్ని క్షేత్రాలు ఉంటాయి కదా, మనం తీసుకొచ్చి ప్రతిష్ఠించడము, లేదంటే ఒక రాయి ద్వారానే మనం దేవుడు వచ్చారు అనేసి గుడి కట్టడం అలా ఉంటాయి. అలా కాకోకుండా ఈ అంతర్వేదిలో అయితే మాత్రం లక్ష్మీ నరసింహస్వామి ఆయనే వెలిసారు అప్పటి రోజుల్లోనూ. అండ్ అలానే ఇక్కడ ఈ లక్ష్మీ నరసింహస్వామి గుడి వచ్చేసి సముద్రానికి చాలా దగ్గరలో ఉంటుంది. బంగాళాఖాత సముద్రము, గోదావరి నది శాఖ అయిన వశిష్ఠ నది సంగమము రెండిటి చేత ప్రశాంత తీరంగా ఉండేదే ఈ అంతర్వేది అనే ఊరు. లక్ష్మీ నరసింహస్వామి పురాతన ఆలయం అనేది పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంకి సమీపంలో ఉన్న త్రికోణ ఆకారపు దీవిపై ప్రసిద్ధి చెందింది. ఫస్ట్ అసలు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించాలి అంటే ఇక్కడ సముద్రం అనేది ఉంది అని చెప్పాను కదా. ఈ సముద్రంలో మనం చక్కగా స్నానం చేసి అప్పుడు దేవుడిని దర్శించుకుంటే చాలా పుణ్యం కలుగుతుంది. అసలు ఈ ఊరికి అంతర్వేది అనే పేరు ఎలా వచ్చిందంటే ఒకానొకప్పుడు బ్రహ్మదేవుడు రుద్రయాగం చేయాలని సంకల్పించుకుని యాగానికి వేదికగా ఈ ప్రదేశాన్ని ఎంచుకుని ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించారంట. అప్పుడు ఆ ప్రదేశానికి అంతర్వేది అనే పేరు బ్రహ్మదేవుడు పెట్టారనమాట. దాని వల్ల అప్పటి నుండి కూడా అంతర్వేది పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ప్రతి గుడిలోనూ కూడా ఒకటి మంచిది ఉంటుంది కదా స్టోరీ. అసలు ఎలా అవతరించారు, ఏం జరిగింది, దేని వల్ల ఎలా ప్రసిద్ధి చెందింది అని. అలా చూసుకుంటే కనుక ఇక్కడ అసలు లక్ష్మీ నరసింహస్వామి అవతరించడానికి గల కారణం ఏంటి అంటే ప్రతి కథ వెనుక కూడా ఖచ్చితంగా ఒక రాక్షసుడు అయితే ఉంటాడు కదా. ఈ కథలో కూడా రక్తవలోచనుడు అనే ఒక రాక్షసుడు అయితే ఉన్నాడు. ఇతను వచ్చేసి శివుడి నుండి వరం పొంది అసలు ఎవరినంటే వాళ్ళని దారుణంగా చంపడం ఇవన్నీ చేయడం చేస్తారు. ఒక రోజు అయితే వశిష్ఠ మహర్షికి ఇదంతా తెలిసి అతను శ్రీ మహావిష్ణుమూర్తిని ప్రార్థిస్తూ ఉంటారు. ఇంకా విష్ణుమూర్తి వచ్చేసి లక్ష్మీ సమీపుడై నరహరి రూపంలో అవతరించి ఈ రక్తవలోచుడిని సంహరిస్తారు. ఈ యుద్ధం తర్వాత వశిష్ఠ మహర్షి లక్ష్మీ నరసింహస్వామిని మీరు ఇక్కడే అవతరించాలి, ఇక్కడే ఉండాలి, ఎక్కడికి వెళ్ళొద్దు అన్నట్టుగా అడుగుతారు. ఇక దాని తర్వాత లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడే లక్ష్మీ సమేతంగా అవతరించి అంతర్వేదిలో కొలువై ఉన్నారు. ఈ టెంపుల్ వచ్చేసి 2 అంతస్తులుగా కట్టారు. కింద అంతస్తు అంతలో కూడా దేవుడు కనిపిస్తూ ఉంటారు. పైన అంతస్తుకి వెళ్ళామంటే కనుక మనం పైన అంతర్వేది అంతా చూడొచ్చు. గుడి మీద ఉండే విగ్రహాలని, పక్కన ఉండే మొత్తం చెట్లు, ఈ ప్రకృతిని అంతా ఆహ్వాదించడానికి ఉండేలాగా ఇలాగా 2 అంతస్తులుగా ఉంటుంది అంతర్వేది క్షేత్రం అనేది.
ఎప్పుడు నిత్య అన్న సమారాధన అయితే జరుగుతూ ఉంటుంది. అసలు అంతర్వేది తీర్థం వచ్చేసి జనవరి నెలలో అయితే జరుగుతుంది. జనవరి అంటే మాఘ మాసం ఆ టైంలో జరుగుతుంది. అంతర్వేది తీర్థం రోజు అయితే రథం లాగేటప్పుడు మధ్యాహ్నం 2 ఆ టైంలో లాగుతారు. అసలు జనాలు అయితే పడిపోతామో ఉంటామో కూడా తెలీదు. ఇసుకెత్తే కూడా రాలరనమాట, అంత తొక్కుసలాట ఉంటుంది. అసలు బాబోయ్, అంతర్వేది రోజు అయితే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి తీర్థంలోకి. అందుకే ఇప్పుడు రోజుల్లో చాలా మంది 5వ రోజున కార్తీక పౌర్ణమి రోజు అలాగా మరీ అంత రష్గా ఉండదు, తొక్కిసలాట ఉండదు అనమాట, ప్రశాంతంగా ఉంటుంది సముద్రంలో స్నానం కూడా చేయడానికి అనేసి కొంతమంది ఇప్పుడు పౌర్ణమి స్నానాలకని వెళ్తూ ఉన్నారు. ఇక మాలాంటి వాళ్ళం అయితే కనుక అంతర్వేది తీర్థం సమయంలో ఎలాగూ ఉండలేము. అందుకే మేము ఇండియా వెళ్ళినప్పుడు మాత్రం దేవుడిని దర్శించుకుంటూ ఉంటాం. నాకు ఇంకా ఈ దేవుడు అయితే చాలా ఇష్టము. ఎందుకంటే అంతర్వేది నరసింహస్వామి కళ్యాణం తోటే మా కళ్యాణం కూడా జరిగింది, సేమ్ ముహూర్తం అనమాట. అందువల్ల ఇంక నాకు ఇంకా ఇష్టము. ఈ ఆలయాన్ని అయితే అగ్నికుల క్షత్రియులు అయితే నిర్మించారు. అంతర్వేదికి 1 కిలోమీటర్ దూరంలో ఇలాగా గుర్రాలక్క గుడి అని ఉంటుంది. ఈవిడైతే ఇది వరకు అనేవారంట, ఏటేటా ఎర్రిన తమ్ముడికి ఏక పెళ్లిళ్ళేనా అని మూతి ఇలా వంకర తిప్పుకుని అనేవారంట. అందుకే ఈ అమ్మవారి విగ్రహం మూతి వంకర ఎవరో కాదు, నరసింహస్వామి చెల్లెలు. ఇక అంతర్వేదిలో చూడదగిన వాటిలో లైట్ హౌస్ ఒకటి ఉంటుంది. ఇంకా అలానే అన్నా చెల్లెలు గట్టు ఉంటుంది. కమలంతో ఒక గుడి కట్టారు, వశిష్ఠుని ఆశ్రమ నిలయం అని అంటారు. అది కూడా చాలా బాగుంటుంది. అంతర్వేది వెళ్ళిన వాళ్ళు తప్పకుండా ఇవన్నీ కూడా విజిట్ చేయండి. అంతర్వేది నుంచి వచ్చేసే దగ్గర దిండికి దగ్గరలో అయితే ఒక చోట బత్తాయి జ్యూస్ ఇలాగా ఒక అంకుల్ గారు తీస్తూ కనిపించారు. ఇక మేము కూడా దాహంతో ఉన్నాము, సరే జ్యూస్ తాగుదామని ఇక్కడైతే ఆగాము. ఈ అంకుల్ ఏం చెప్తున్నారంటే ఒరిజినల్ బత్తాయి జ్యూస్ అంటే షుగర్ ఐస్ లేకుండా అయితే 50 రూపాయలంట, ఒకవేళ షుగర్ ఐస్ వేయించుకుంటే 40 రూపాయలంట. మా ఆయనకి జోక్ చేస్తున్నారనమాట, లేదు ఒరిజినల్దే మాకు 40 రూపాయలకి ఇవ్వండి అంటూను. ఇంకా అంకుల్ నవ్వుతూ ఉన్నారు. ఇక మేమేం చేసామంటే మావి గారికి మాత్రం ఒరిజినల్ తీసుకొని మేమందరం కూడా షుగర్ వేయించుకోకుండా ఐస్ మాత్రం వేయించుకున్నాము. అసలు ఈ బత్తాయి షాప్ కోసం నేను చెప్పక్కర్లేదు, పర్టికులర్ గా వీడియోలో ఎందుకు పెడుతున్నానంటే మేము ఆల్రెడీ ఒక 5 గ్లాసులు బత్తాయి జ్యూస్ తీసుకున్నాము. అది కాక మళ్ళీ నాకు ఎక్స్ట్రా 1/2 గ్లాసు వేశారు. అంతేకాకుండా రేటు కూడా ఆయన చెప్పిన 50 రూపాయలు కాకుండా 40 రూపాయలే తీసుకున్నారు. ఆ మాట్లాడుకున్న 10-15 నిమిషాల్లోనే వాళ్ళకి మేము చాలా బాగా నచ్చేసాము. వాళ్ళ ఇంట్లో నుండి ఒక ఆవిడైతే తీసుకొచ్చి నాకు కనకాంబరాలు కూడా ఇచ్చారు. గోదావరి అంటే అసలు ఇలా ఉంటారండి, 1 నిమిషాల్లోనే ఎందుకో తెలీదు ప్రేమలు పెరిగిపోతాయి అనమాట. ఇదనమాట గోదావరి అనుబంధాలంటేని. ఎవరైనా ఇటువైపుగా వెళ్తే మాత్రం దిండిలో చించినాడ బ్రిడ్జ్ కింద అనమాట నల్లివారి బత్తాయి షాప్ అని ఉంది. ఖచ్చితంగా ఈ అంకుల్ దగ్గర బత్తాయి జ్యూస్ తాగండి, అతనికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అతను చాలా మంచి అతను, నేను దానికోసమే తాగండి అని చెప్తున్నాను. మన వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మా అంతర్వేది ట్రిప్ అయితే ఎంత బాగా ఎంజాయ్ చేశాము. ఆ దేవుడు ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను.